హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను త్వరలోనే ముఖ్యమంత్రి యువనేస్తం అనేది విడుదల కానుందండి, అప్లికేషన్ ఫామ్ అనేది. సో అందులో గురించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకి వీడియోని షేర్ చేయండి. సో దాని ద్వారా వారు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకుంటారు. సో ఇక మనము ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీలో భాగంగా మనకి ముఖ్యమంత్రి యువనేస్తం అనేది ఇస్తామని అయితే చెప్పారు. సో ఎంత అంటే 3,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. ఇది వరకు ముఖ్యమంత్రి యువనేస్తం అనేది చంద్రబాబు గారి హయాంలో జరిగేదండి. సో అప్పుడు మనకు రిజిస్ట్రేషన్ అయితే ఈ విధంగా ఉండేది. ఇక్కడ ఈ పోర్టల్లో మనం అప్లై చేసుకునే వాళ్ళము. ఆంధ్రప్రదేశ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా అప్పట్లో మనకి లాస్ట్ డేట్ అనేది 25th May 2019 వరకు అయితే ఉండేది. సో అంతలోపు కానీ ఎవరైనా అప్లై చేసుకునే వారికి యువనేస్తం కిందట డబ్బులు అయితే వచ్చేదండి. సో ఈ యువనేస్తం స్టార్ట్ చేసిన మొదటి రోజుల్లో 1,000 రూపాయలుగా అయితే నిర్ణయించారు. సో తర్వాత అది 2,000కు పెంచడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చండి, ఇక్కడ అమౌంట్ ఆఫ్ అలవెన్స్ విల్ బి 1,000 రూపీస్ పర్ మంత్ విచ్ విల్ బి యూనిఫామ్ టు ఆల్. అందరికీ 1,000 రూపాయలతో స్టార్ట్ చేశారండి. కానీ తర్వాత దీన్ని 2,000కు పెంచడం జరిగింది. కానీ మనకి రీసెంట్గా ఈ ముఖ్యమంత్రి యువనేస్తంని 3,000 రూపాయలు అయితే పెంచి ఇవ్వడం జరిగింది. సో 3,000 రూపాయలు చేశారండి. సో ఇంకా మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ కాలేదు. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత నేను వెంటనే మీకైతే తెలియజేస్తాను. మీరు కూడా అలర్ట్గా ఉండండి. సో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 12వ తేదీన సీఎంగా ఛార్జ్ తీసుకుంటారో, సో తర్వాత ఏ క్షణమైనా సరే ముఖ్యమంత్రి యువనేస్తం సంబంధించి అయితే అప్లికేషన్ అనేది విడుదల అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆ లోపల మీరు కూడా ఒకసారి అలర్ట్గా అయితే ఉండండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేను కూడా దీని గురించి ఏ చిన్న అప్డేట్ ఉన్న వీడియో రూపంలో మీకైతే అందజేస్తాను. సో ఇక విషయానికి వచ్చినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే మనకి మినిమం ఈ అన్ఎంప్లాయిడ్ అయితే ఉండాలి. అలాగే నేటివ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఉండాలి అప్లికెంట్. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ లేదా డిప్లొమా 2 ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ డ్యూరేషన్ ఉండే కోర్సు. ఇక ఏజ్ వచ్చేసి 22 నుంచి 35 ఏళ్ళ మధ్యలోనే ఉండాలి. 35 ఏళ్ళు దాటిన తర్వాత ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఒకవేళ మీకు కనుక జాబ్ రాకుండా ఉంటే మ్యాక్సిమం 35 సంవత్సరాల వరకు అయితే తీసుకోవచ్చు. తర్వాత అయితే తీసేస్తారు, అంటే తర్వాత ఎలిజిబుల్ ఉండదు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ప్లస్ ఈ ఫ్యామిలీ అనేది పావర్టీ లైన్ అంటే బిలో పావర్టీ బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి. ఇంకా 4 వీలర్స్ ఏమీ ఉండకూడదు. తర్వాత సబ్సిడీ ద్వారా ఎటువంటి అమౌంట్ పొంది ఉండకూడదు. సబ్సిడీ పొంది ఉంటే నాట్ ఎలిజిబుల్. ఎంత అమౌంట్ వచ్చేసి 50,000 వరకు. సో మళ్ళీ ఎడ్యుకేషనల్ వర్కింగ్ పర్పస్ వర్కింగ్ చేస్తూ ఉంటే నాట్ ఎలిజిబుల్. అలాగే ఇంకా చదువుకుంటూ ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్. ఇంకా పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టార్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా కూడా నాట్ ఎలిజిబుల్. సో ఎటువంటి క్రిమినల్ అఫెన్సెస్ ఉండకూడదు అప్లికెంట్ అంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి మీద. సో ఇక ఈ డాక్యుమెంట్ రిక్వైర్డ్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ లిస్టు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇవైతే ఉండాలి. ఇవి ఉన్నట్లయితే మనము మన మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఉంటుంది. సో దానికోసం మాత్రం తప్పకుండా మీ సేవ కానీ ఇంటర్నెట్కి కానీ వెళ్ళవలసి అయితే అవసరం ఉంటుంది. అలాగే ఇది అప్లై చేసుకునే దానికి ముందు పీపుల్స్ పల్స్ సర్వే అనేది ఉంటుంది, అది కూడా చేయించుకోవాలి. పీపుల్స్ పల్స్ సర్వే అంటే అది చేయించుకున్న వారికి మాత్రమే అయితే ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇదివరకు అప్లై చేసిన వారికి ఐడియా ఉంటుంది. కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారు అయితే ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ FAQ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లేలో మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు.
సో ఖచ్చితంగా ఆధార్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ అయితే ఉండాలి. దానికి ఓటీపీ కంపల్సరీ వస్తుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇచ్చారు. సో టు బి ఎన్రాల్డ్ ఇన్ ఖచ్చితంగా ప్రజా సాధికార సర్వేలో ఎన్రోల్ అయి ఉంటేనే అప్లై చేసుకోవాలి. లేదంటే ఆహ్, పి పిఎస్ఎస్ పల్స్ సర్వేలో అయితే మనము ఫస్ట్ అప్లై చేసుకున్న అది అయిపోయిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవారు ఫ్యామిలీలో ఎవరు ఉండకూడదు ఆ రేషన్ కార్డులో. అలాగే 4 వీలర్ ఉండకూడదు. ఆ రేషన్ కార్డు సంబంధించి ఎవరికైనా కావచ్చు. ఆ రేషన్ కార్డులో ఉన్న ఎవరికైనా కూడా. ఇక బయోమెట్రిక్ ఈకేవైసీ ఇన్ పిఎస్ఎస్ పల్స్ సర్వే అనేది కంపల్సరీ. అలాగే నాట్ గెట్టింగ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎటువంటి ఎన్టీఆర్ భరోసా కింద పొందకూడదు. అలాగే లోన్లు కానీ సబ్సిడీలు కానీ ఇదివరకు పొంది ఉండకూడదు ఈ పథకం ద్వారా, ఓబిఎంఎంఎస్ అనే పథకం ద్వారా. అలాగే ల్యాండ్ వచ్చేసి 5 acres మించి ఉండకూడదు. ఎంప్లాయీ అయి ఉండకూడదు. ఏజ్ వచ్చేసి 22 నుంచి 35 మధ్యలో ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ అనుసంధానం ఉండాలి. ఇవన్నీ ఉంటే మనకి అప్లై చేసుకునేదానికి వీలవుతుంది. ఇలాగే మనకి ఇనిషియల్ డేస్‌లో డిగ్రీ, పీజీ, డిప్లొమా, పాలిటెక్నిక్ ఎవరికైనా సరే రూ. 1000గా ఉండేది. ఇప్పుడు మినిమమ్ 3000తో స్టార్ట్ అవుతుంది. సో ఇక ఇవన్నీ మీరు చెక్ చేసుకోగలరండి. సో క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ 1 ఫ్యామిలీ. All the candidates are eligible for 1 family considered as given the assistance. సో ఫ్యామిలీలో ఒకరికే అవకాశం ఇచ్చారండి. ఆ రేషన్ కార్డు సంబంధించి ఇదివరకైతే ఒకరికే అవకాశం ఇచ్చారు. మరి ఇప్పుడు మార్చే వీలు ఉందా అంటే చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారం మార్చే వీలైతే ఉంటుందండి. సో ఒక ఫ్యామిలీలో ఇద్దరికి కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు. కానీ వాళ్ళు ఇస్తారా లేదా అనేది మనకి ఫైనల్ కన్ఫర్మేషన్ తర్వాతే తెలుస్తుంది. సో ఈ విధంగా ఇవి అండి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో ఇది ముఖ్యమంత్రి యువనేస్తం గురించిన తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.